హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు హిట్ టీవీ. ఇవాళ రాయలసీమలోని కొన్ని ప్రాచీన మందిరాలని వెతికి మీకు చూపించే కార్యక్రమంలో భాగంగా ఇవాళ మనం అహోబిలంకి వచ్చాము. అహోబిలం అంటే ఎంతో పుణ్యమైన దివ్య క్షేత్రం ఇది. నరసింహస్వామి వారి అవతరణ ఇక్కడే జరిగిందని ఇక్కడ ప్రజల నమ్మకం. ఈ మొత్తం అహోబిలం అనేది తిరుపతి కొండల్లాగా ఉంటుంది. ఎలా అయితే మనకి కింద తిరుపతి నుంచి స్టార్ట్ అయ్యి పైకి వెళ్ళేంత వరకు ఎంత అద్భుతమైన ఫీలింగ్ వస్తుందో ప్రయాణం జరిగేటప్పుడు కానీ, స్వామిని దర్శించుకునేటప్పుడు కానీ మనకి ఇక్కడ కూడా అంతే ఫీలింగ్ వస్తుంది. మనం ఊరికి స్టార్ట్ అయ్యే ముందు అహోబిలం అనే ఒక ఆర్చ్ చూసుకోవచ్చు. వెల్కమ్ టు అహోబిలం అని. లోపలికి వచ్చేటప్పుడు ఇస్కాన్ కానివ్వండి, అహోబిలం ఇస్కాన్ కానివ్వండి, లేకుంటే కింద దిగువ అహోబిలం కానివ్వండి. ఇప్పుడు మనం ప్రస్తుతం వచ్చి పెద్ద అహోబిలంలో ఉన్నాము. పైన ఎంతో మంచి ప్రకృతి అందాల నడుమ ఉన్న ఈ ప్రాంతాన్ని ఎంతోమంది పర్యాటక రంగానికి చెందినటువంటి నిపుణులు కానివ్వండి, లేకుంటే భక్తులు కానివ్వండి, లేకుంటే పర్యాటక ప్రేమికులు కానివ్వండి, ప్రకృతి ప్రేమికులు కానివ్వండి, ఈ ప్రాంతాన్ని ఎంతో ప్రేమిస్తూ ఉంటారు. ఇంకొంచెం ముందుకెళ్ళి ఈ ప్రాంత విశిష్టత, మరికొన్ని విశేషాలు తెలుసుకునేదానికి ప్రయత్నిద్దాం. వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ ఎక్స్ప్లోరింగ్ అహోబిలం. వెనకాల ఏదైతే కనిపిస్తుందో ఇదే ఎగువ అహోబిలంలోని స్వామివారి దర్శనానికి ఉన్నటువంటి దారి. ఒకటి ఉచిత దర్శనం ఉంటే, ఇంకోటి శీఘ్ర దర్శనానికి 50 రూపాయలు అనేది తీసుకోవటం జరుగుతుంది. ఇది ఒక్కటే కాదు, ఈ గుడికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ నవనరసింహాలు కలిగి ఉన్నాయి. నరసింహస్వామి వారి 9 అవతారాలు కూడా ఒకే కొండలో ఒకే చోట ఒకటే సమయంలో దర్శించుకునే భాగ్యాన్ని అహోబిలం కొండ భక్తులకి ప్రసాదిస్తుంది. అంతేగా మీరు చూస్తుండొచ్చు, ప్రకృతి ఒడిలో ఇంత సుందరమైన ప్రదేశాలలో, ఇంత సుందర వనంలో మనం తిరిగి స్వామివారిని దర్శించుకొని మనసుకు కూడా ఎంతో ప్రశాంతత అనేది కలిగిస్తుంది ఈ ప్రాంతం. ఎన్నో వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ప్రాంతం మొన్నటి వరకు కంచి దేవస్థానం వారి అండర్లో ఉండేది. రీసెంట్గానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేతికి అనేది రావటం అయితే జరిగింది. మనం చూసుకోవచ్చు ఎంత అద్భుతంగా ఉంది. మనకి ఇప్పుడు పైకి మనం వెళ్ళే దారిలో ఎన్నో వింతలు విచిత్రాలు చాలా కనిపిస్తూ ఉంటాయి. మనం చూస్తూనే ఉండండి, వీడియో చివరి వరకు చూడండి. ప్రకృతి ఒడిలోని ఎన్నో వింతలు విశేషాలు కూడా మీరు చూసుకోవచ్చు. చెప్పండి స్వామి, మీరు ఎక్కడ ఉండేది? ఈ గుడికి ఎప్పటి నుంచి వస్తున్నారు? ఈ గుడి యొక్క విశిష్టత ఏంది? ప్రత్యేకంగా ఆళ్ళగడ్డ భక్తులకి ఈ ప్రాంతం ఇచ్చేటువంటి అనుభవం ఏంటి? మాది తెలంగాణ సార్, తెలంగాణ హైదరాబాద్ నుంచి వికారాబాద్ డిస్టిక్. మేము వచ్చేసి శబరిమల వెళ్ళినాం. శబరిమల నుంచి ఇక్కడ అహోబిలం ఎగుబిలం ఉన్నందుకు ఇక్కడ ఫస్ట్ టైం వచ్చాము. కానీ అద్భుతం అయితే చాలా అద్భుతంగా ఉంది. నరసింహస్వామి అనేది అంటే చాలా పవిత్రమైన టెంపుల్ అని చెప్పినందుకు చాలా పైన వరకు కూడా వెళ్ళినాం. జ్వాల వరకు వెళ్ళలేము స్వామి, ఇక్కడ వరకు వెళ్ళినాం. వారి వరకు వెళ్ళినాం. మొత్తం న్యాచురల్ ఉంది స్వామి. టెంపుల్ మాత్రం అయితే ఫుల్ లొకేషన్ కూడా ఫుల్ సూపర్ ఉంది. ఇదే చెప్తాం సార్, కంపల్సరీ రావాలనే చెప్తాం. టెంపుల్ వస్తే మాత్రం కంపల్సరీ దర్శనం చేసుకొని వెళ్ళాలి. ఎందుకంటే ఈ లొకేషన్ చాలా అద్భుతంగా ఉన్నది. ఇక్కడ ఈ రూట్లో మాత్రం వచ్చిన వాళ్ళు మాత్రం కంపల్సరీ ఇక్కడ వచ్చి చూడవలసిన ప్రదేశం ఇది. అదృష్టంలో చాలా కోల్పోతారు. ఇక్కడ రావాలంటే వన్ డే ఇక్కడ స్పెండ్ చేసి అన్ని గుళ్ళు దర్శనం చేసుకోవచ్చు ఉన్నాయి. అయితే తొందరగా వచ్చి తొందరగా పోతే చాలా కష్టమైపోతుంది సార్. ష్యూర్ అంటే ఒక్కరోజు స్పెండ్ చేయాలి, ఇక్కడ చేస్తే మనకు దర్శనం మంచిగా అయిపోతుంది. భగవంతుడితోటి మంచిగా సంతోషంగా ఒకరోజు గడుస్తుంది అంతే. చెప్పండి అన్న, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు ఈ గుడికి? మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ గుడికి? ఎన్నిసార్లు దర్శనం అయింది? మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చినప్పుడు? అలా మేము ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం ఇదే చూడడం. చాలా అద్భుతంగా ఉంది, చూడాల్సిన ప్రదేశం. చూసి వచ్చినాం, లోపల గుడి లోపల మొత్తం తిరిగి వచ్చినాం. అహోబిల మందిర క్షేత్రం గురించి ఎన్నో వింతలు విశేషాలు విశిష్టతలు ఎన్నో చెప్పుకున్నా కూడా ఇక్కడ జరిగేటువంటి స్కామ్లు ఏదైతే జరుగుతాయో చాలామందికి ఇక్కడ లోకల్స్కి తప్ప బయట వారికి తెలియవు. మన కార్ మీద కానీ, మన బైక్ మీద కానీ టీఎస్ నెంబర్ ప్లేట్ కానీ, టీఎన్ నెంబర్ ప్లేట్ కానీ, కర్ణాటక నెంబర్ ప్లేట్ కానీ చూడంగానే స్కామ్లు అనేవి అడ్డగోలుగా మొదలైపోతాయి. ఇక్కడ మనతోటి ఉన్నారు ఈయన కూడా పర్యాటక రంగానికి చెందినటువంటి వ్యక్తి.
తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నుంచి ఈ ఆలయాన్ని సందర్శించడానికి ఎంతో కష్టపడి వచ్చారు స్వామి మీద ఉన్నటువంటి భక్తితోటి. ఇక్కడికి వచ్చినాక టోల్ గేట్ల రూపంలో, చెక్ పోస్టుల రూపంలో ఆయనకి ఎటువంటి ఎదురైనటువంటి స్కామ్ గురించి ఆయన అడిగే తెలుసుకునే దానికి ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, అసలు ఏం జరిగింది? మీ ఆలోచన ఎలా ఉంది జరిగిన తర్వాత? ఇప్పుడు టోల్ గేట్ వసూలు చేస్తున్నారు, అది కరెక్టే. కానీ దాని మీద స్టాంప్, ఎటువంటి స్టాంప్ లేదని అడిగినందుకు మాతో చాలా వాగ్వివాదం జరిగింది. ఒక అరగంట సేపు నుండి వాగ్వివాదం. ఏమన్నారంటే, మేము కావాలితే మా ఫోన్ నెంబర్ తీసుకోండి, మేము ఎవరో తెల్దా, మేము ఏంటి మీకు ఎవరో తెలుసు, మాకెందుకయ్యా, దాని మీద స్టాంప్ ఉండాలి కదా, ఒక పంచాయతీ నిధుల నుంచి వచ్చినప్పుడు దాని మీద స్టాంప్ ఉండాలి. ఆ స్టాంప్ లేకపోతే ఎలాగ మీకు ఇస్తున్నాం కరెక్టే, మీరు ఎవరో మాకు తెలదు, మేము నాన్ లోకల్ నుంచి వస్తున్నాం, ఆ స్టాంప్ ఉంటే కానీ మేము ఇవ్వమని చెప్పి వాగ్విధం. బండి కూడా పక్క పెడేసి మాకు టైం లేట్ అయిపోతుందని చెప్పి మేము వచ్చాం డ్రైవర్కి అప్ చెప్పి. ఇప్పుడు అది ఎలాగైనా సరే ఇందులో ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కానీ, ఇక్కడ ఎవరెవరు ఉన్నారో రాజకీయ నాయకులు కానీ ఎవరన్నా సరే బయటకు వచ్చి ఇది తేల్చాలి. లేదంటే ఇప్పుడు మేము ఒక అరగంటలో కింద దిగిన తర్వాత మేము దాని గురించి ధర్నా చేయడానికైనా మేము ఇప్పుడు సిద్ధంగానే ఉన్నాం. ఏంటంటే మాకు వాళ్ళు చాలా రెక్లెస్గా చెప్తున్నారు సమాధానం కూడా. మా కార్ని కూడా ఇలా కొట్టాడండి, ఇలా కొట్టడం పని ఏంటి నీకు? అసలు నువ్వు అడిగిన దానికి మేము అడిగిన దాన్ని నువ్వు సమాధానం చెప్పాలంతే. నువ్వు టోల్ గేట్ అంటే నువ్వు రోడీ కాదు కదా ఇక్కడ ఏమని మేము అడిగాం. చాలా వాగ్వివాదం జరిగింది. కానీ మేము ఆలయం తలుపు మూసేస్తారం భయంతో మేము బేగొచ్చాం. ఇది ఏదోలాగా ఇది పరిష్కరించే వరకు మేము కూడా ఇక్కడ కిందన మేము వాగ్విధానంగా దేనికైనా సరే రెడీగా ఉన్నాం. ఇప్పుడు వాళ్ళు చేసిన పనికి ఇప్పుడు అది మీరు విలేకరుల సమక్షంలో తేల్చాలని మేము కూడా అనుకున్నాం. ఇప్పుడు మీరు భగవంతుడి దేవులు, మీరే నాకు ప్రత్యక్షం వేరు అని చేత ఇప్పుడు మీ దేవుడు చెప్పాల్సి వస్తుంది. ఇది ఇక్కడ అహోబిలం క్షేత్రంలో జరుగుతున్నటువంటి స్కామ్ అని అయితే కూడా మనం చెప్పుకోవచ్చు. టోల్ గేట్లు అని మీ దగ్గర ఎవరు వసూలు చేద్దామని చూసినా దాంట్లో గవర్నమెంట్ ఆథరైజ్డ్ స్టాంప్ ఉందా లేదా అనేది మాత్రం 1కి 2 సార్లు చెక్ చేసుకొని మరీ డబ్బులు కట్టవలసిందిగా మనవి. ఎంతో అందమైన ఎగువ అహోబిలం కొండల్లోకి ఇప్పుడే మన ప్రయాణం అనేది మొదలైంది. ఎంతో ప్రేమతో, ఎంతో పవిత్రంగా చేసేటువంటి ఈ వనయాత్ర చాలా నీట్గా అనేది జరగాలి. అందుకే ప్రతి భక్తులు కూడా ఈ గుండంలో ఏదైతే ఉందో ఈ గుండంలో దిగి ఈ చన్నీటి స్నానం ఏదైతే జలపాత రూపంలో మనకి వస్తూ ఉందో ఈ నీటిలో స్నానం చేసి పునీతులై ఆ తర్వాత వనంలో తమ యాత్రని మొదలు పెడుతూ ఉంటారు జనరల్గా భక్తులు. ఇక్కడ మనం చూసుకుంటే అడవిలో నుంచి వస్తున్న నీళ్ళైనా కూడా, కొండల్లో నుంచి జలపాతాల్లో నుంచి వస్తున్న నీరైనా కూడా ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో కూడా మనం ఒకసారి చూసుకోవచ్చు. ఇంకా ఇక్కడ జరిగేటువంటి ఇంకో విశేషం ఏంటంటే, ఇప్పుడు జనరల్గా అయితే నీళ్ళు లేవు. నీళ్ళు బాగా ఉన్నప్పుడు ₹1 బిళ్ళ ఏదైతే ఉందో నీళ్ళల్లో వేసి చిన్నపిల్లలు అనేది ఆ రూపాయి బిళ్ళని వెతకటం అనేది జరుగుతూ ఉంటుంది. అంత ప్యూర్గా ఉంటాయి ఇక్కడి వాటర్. ఏదైనా కూడా మెకనైజ్డ్ అయ్యి మెషిన్స్లో నుంచి వచ్చే వాటి కంటే ఇలా ఎంతో అద్భుతంగా నేచర్లో నుంచి జరిగే అద్భుతాలే చూస్తానికి కన్నుల విందుగా ఉంటాయి. యాత్రలో మరికొంత ముందుకు సాగేదానికి ప్రయత్నిద్దాం. చెప్పండి స్వామి, మీరు ఎప్పటి నుంచి ఇక్కడ ఉన్నారు? ఈ కొండ యొక్క విశిష్టత ఏంది? నేను ఒక 20 ఏళ్ళు ఉంటున్నా స్వామి. 20 ఏళ్ళు ఉండా ఇక్కడ తిరిగే మనుషులు లేకుండా ఉన్నారు. మరి దేవుని అనుగ్రహం ఇక్కడంతా టీవీ వాళ్ళు బాగా బయలు చేసి అంత అలంకరణ చేసి వాళ్ళ తోలకుండా స్వామికి రచిస్తున్నారు. 24 గంటల జనమే అక్కడ. ఆ సారి భావన నరసింహ స్వామి 7 కిలోమీటర్లు, మెట్లు అయిపోయినాక సాంకి దారి 3 కిలోమీటర్లు. అప్పుడైనా గుడి దర్శనం అవుతుంది. ఇక్కడ వరహాస్వామి, జ్వాల నరసింహస్వామి, కుసవం లక్ష్మమ్మ ఆ దేవుడు వాళ్ళకు అనుగ్రహంగా పోతే స్వామి దర్శించి పంపిస్తాడు. ఏ నిర్ణయం జరగకుండా దేవుడు కాపాడి వాళ్ళకి ఇల్లు చేస్తాడు. ఇక్కడ మహానుభావుడు నరసింహస్వామి దర్శనం చేసుకునే వాళ్ళకు వైకుంఠం ఉంది అనుకుంటారు. ఆయన సంగీతంలోనే వస్తారు, దర్శనం చేసుకుంటారు. 10 అయితే ఖర్చు పెట్టారు, దేవునికి ఇచ్చిపోతుంటారు. అయితే ఇక్కడ ఉగ్రస్తంభం అని ఒకటి ఉంది కదా, విశిష్టత ఏంది? చరిత్ర అంటే వీరనకసుడు నరసింహస్వామి వాళ్ళకు వాదలాట పడినది. అక్కడ పాల్లాల స్వామి దడికి పాల్లాల స్వామి అన్నాడు. కొడుకు కదా వీరనకసుడు కొడుకు పాల్లాల స్వామి. ఆయన ఏం చెప్పినా అంటే నీ అడి ఆడినాడా సుబ్బిరా అన్నాడు. తండ్రి నీకు నాకు అందరికి ఉండేవాడు అదే, నువ్వెందుకు ఆయన విమర్శించావు అన్నాడు.
చా నా ముందర వాడేంద్ర నా కథ ఏంది, నా చేతిని కొడుకుని అదిచ్చినాడు. ఊరుకో నువ్వు ఆగు, ఆయన తట్టుకుంటే నిన్ను వేసి ఏట అన్నాడు. చూపిరా నాకు చిలుస్తావన్నాడు. రా అన్నాడు. ఎక్కడ కూరుకోమన్నాడు. స్తంభం కావాలన్నాడు. రా స్తంభం చూపిస్తాను. పాలాసాన్ని తోలుకొని ఉక్కు స్తంభం పోయినాడు. అక్కడ నుండి కుక్కల గుండం అని ఒకటి ఉంది, ఎవరు చూడలే గుండం. ఆ గుండం నుంచి ఆయన పాలాస్వామి లేచినాడు. లేచి అటు 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 హరి అన్నాడు. ఏటాన్ని స్తంభం తీసుకొని కథ తీసుకొని స్తంభానికి వేసి అంటుకున్నాడు. స్తంభం బయటపోయింది. ఆయన బయటకు వచ్చినాడు. స్వామి బయటకు వచ్చి ఎక్కడ ఎంటబడి ఆయన కోపంతో అంతలేక కళ్ళ మీద వేసుకొని పొట్ట తీసి పేగులు తాను వేసుకున్నాడు. అయితే కొంతమంది చెప్పే మాట ఏంటంటే ఈ అడవి ఇప్పుడు ఈ కొండ కానీ గుహలు కానీ గుడి కానీ ఇవన్నీ ఒకనొకప్పుడు ఇప్పుడు నువ్వు చెప్పిన కథ ప్రకారం హిరణ్యకశిపుడి కోట అంటారు. ఆ పట్టులు ఆయన కోటే పట్టులు. ఆయన విజయినాడని ఎవరిని అనుగ్రహించుకున్నాడు. భూదేవిని గుర్తా లెక్క చేయకుండా హిరణ్యకశిపుడు శోభ చుట్టినాడు భూమిని ఆకాశాన్ని. భూమిని చుట్టే అప్పుడు వరహానరసింహ రూపానికి పోయినాడు భూదేవి. నాయన ఎందుకు వాడు నా మీద చెందుతున్నాడు, నన్ను ఎందుకు ఇది చేస్తున్నాను అడిగింది. అమ్మా నా వల్ల కాదు, విష్ణుగాడికి పోయి ఆయన చెప్తాడు బొమ్మ, నా చేత కాదన్నాడు. స్వామి చెప్పినాడు. అప్పుడు పోయినా విష్ణుని అడిగింది. ఎందుకమ్మా ఎడుతున్నావని విష్ణు అడిగినాడు. నాయన పరిపరిగా పాలించా అంటే వరహా రూపంలో వచ్చి భూదేవిని నెత్తిన పెట్టుకొని అక్కడ భూదేవిని నెత్తిన పెట్టుకొని కాక పీచి చెట్లు తిరుగుతున్నాడు. అమ్మని ఆ పూటనే ఆయన చచ్చిపోతాడు. ఈ ఒక్కరోజు చెప్పి నేను కాపాడలేమ్మా అని నెత్తి పెట్టుకొని చెప్పినాడు. అక్కడనే చరిత్ర అది. ఓకే, ఇక్కడ ఇంకోటి ఏంటంటే రక్త కుండం కూడా ఉందని ఆయన పట్టు తీసినాక ఆయన కత్తులుగానికి ఆస్కారం లేక అక్కడ జొన్ననరసింహ రూపంతో వచ్చి అక్కడ కత్తులు కట్టినాడు. ఇప్పటికప్పటికి ఆ నీరు ఎట్టగానే ఉంటుంది. ప్రహ్లాదుడు స్వామి వారి స్కూల్ కూడా ఇక్కడనే ఉంది. అదో అక్కడనే బాలస్వామి బడి గుడి అన్నీ అక్కడనే. అక్కడ ఇంత అలంకరంలో బడి గుడి అన్ని బండ ఆయన అజేపులు లేవు. ఆ రథాలు అన్ని పోయినాయి. నీళ్ళు వాడి కొట్టుకుపోయినాయి. అయితే దక్షిణ భారతదేశంలో తిరుపతి తర్వాత అంతకి మహోన్నతమైన క్షేత్రం అహోబిలం, మన ఆలగడ్డ అహోబిలం అని అంటారు కదా. ఇప్పటికీ తిరుపతి అంత కాకపోయినా ఇక్కడ ఇప్పుడిప్పుడే మొదలైనాయి. కోటి నిధులకు అవవుల చేతులు అవగించేంత ఎక్కువ అన్నారు. కోటి నిధులకు అంటే కొంచెం కొంచెం పెరుగుతావు. అక్కడ తోక మల్లికార్జున శ్రీశైలం, నడుము హబౌలం, పడిగా అక్కడ వెంకటేశ్వర స్వామి, శేషాచలం ఆడవాళ్ళకి. అయితే ఇంకో చివరి ప్రశ్న ఏంటంటే స్వామి ఉగ్ర రూపంలో ఇక్కడ బయటకు వచ్చినాడు నరసింహస్వామి. ఇక్కడ ఉగ్ర రూపంతో కోపోద్రిక్తుడై ఆవేశంగా ఉన్నప్పుడు ఆయన దౌడు పెట్టినాడు కోపంలో. అక్కడ ఆయనకి శాంతింపజేయడానికి కళ్యాణం అనేది యాదగిరి గుట్లో జరిగిందని అంటారు. నిజమేనా ఇది? ఇక్కడనే అక్కడ చంపినాడా ఆందోళన పట్టలేక కోపం మాలు మలమాకులు కొండలు కోంతలు దొబ్బుకుంటూ వస్తున్నాడా. ఈ 33 కూడా దేవతలు ఇక్కడ నిలబడి ఆయన కోపం ఎట్లా ఆందోళన చేయాలబ్బా అని వాళ్ళు కూడా బాధపడి ఇక్కడ నిలబడి ఇక్కడ ఓం పెట్టుకుని అనుకున్నాం. ఆయన వచ్చినప్పుడు శాంతం స్వామి అంటే వాళ్ళ గురించి వినకుండా ఆందోళనగా భయంకరంగా బయటకు వస్తుంటే మన గురించి ఏదైనా ఇచ్చేస్తాన్ని 31 దేవతలు పాలాన్ని విల్లంపి శాంతపరిచి సంతాన్ని తీసుకొని ఇక్కడ 7 కిలోమీటర్లు పోయినాడు భావనరసింహ రూపకంలో. సో ఇది స్వాముల వారు మనకు చెప్పినటువంటి ఈ క్షేత్రం యొక్క చరిత్ర. ఈ క్షేత్రంలో ఉన్నటువంటి మరి ఎన్నో అందమైన దృశ్యాలు పైనున్నాయి. మన ఎక్స్ప్లోరింగ్లో భాగంగా పైన ఉన్నటువంటి ఆ ప్రకృతి అందాలని చూసి ఆస్వాదించేదానికి ప్రయత్నిద్దాం. గత 20-25
5 సంవత్సరాల నుంచి కింద దిగువ అహోబిలం నుంచి పైన ఉగ్రస్తంభం జ్వాల నరసింహస్వామి వరకు ప్రతి క్షేత్రాన్ని పలుమార్లు పలు సందర్భాల్లో పలు సార్లు దర్శించినటువంటి ఒక వ్యక్తితోటి మనం ఇవాళ మాట్లాడుకుంటున్నాం. అహోబిలం క్షేత్రంలో అహోబిలం క్షేత్రం ఉన్నటువంటి ప్రత్యేకత గురించి కానీ ఇక్కడ ఉన్నటువంటి చరిత్ర కానీ ఈ కొండలకున్న చరిత్ర ఉంది కానీ ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్, మీది ఏ ప్రాంతం, ఏ ఊరు, ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడికి రావడం? మాది నర్సాపురం. నర్సాపురంలో చతుర్వేది అనేటువంటి స్వామివారి ద్వారా మేము అహోబిలం రావడం జరిగింది. రవికుమార్ అనేటువంటి ఒక స్వామి ద్వారా 2000లో మేము ఇక్కడికి రావడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం మా స్వామివారు నరసింహస్వామి వారిని దర్శించుకోమని చెప్పారు. ఈ రోజు వరకు కూడా మేము 24 ఇయర్స్ నుంచి కూడా స్వామివారిని చేసుకోవడం జరిగింది. ఈ స్వామి వల్ల మహిమ అనేటువంటిది చక్కెర పొంగల్ లాంటిది. అది తినే కొలిది దాని రుచి ఎంత బాగుంటుందో మీరు స్వామివారిని దర్శించుకున్నంత మాత్రాన్నే మేము చెప్పగలం దీని యొక్క మహిమను. అంతేగాని నువ్వు వెళ్ళు నువ్వు రా అంటే కాదు. ఇది స్వచ్ఛంగా మనసుతో కూరుకున్నటువంటి ఈ స్వామి లక్ష్మీనారసింహ స్వామి. ఇక్కడ 9 నవనారసింహుల ద్వారా ప్రహ్లాదుడి ద్వారా మనందరికీ ఇందుగలడు అందు లేడని సందేహం వలదు అనేటువంటి విషయాన్ని మనకి చెప్పడం జరిగింది. అలాగా మనం అందరం కూడా భగవంతుడు ఇక్కడున్నాడా అక్కడున్నాడా అని అక్కర్లేదు, ప్రతి ఒక్క చోట భగవంతుడు ఉన్నాడు. మీరు మనస్సు చేసుకుని మనసులో కోరుకున్నటువంటి మీ కోరిక తక్షణం మీకు తీరుతుంది. అది అయితే నువ్వు వెళ్ళావు తీరలేదు నాకంటే కాదు, మీరు మనసుతో మాట్లాడాలి. భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అంటే మీ ఇంట్లో ఉన్నాడు, మీ మనసులో ఉన్నాడు. విశ్వమంతటా కూడా నారాయణమయం. అందుచేత మీరు నవనారసింహులు దర్శించినంత మాత్రాన్ని మీకు కలిగేటువంటి ఉపయోగం మీ ద్వారానే తెలుస్తుంది. ఏంటి ఈ యొక్క మహిమ అనేటువంటిది మీరు దర్శించిన తర్వాత మీరు ఇంకో 10 మందికి చెప్పడం జరుగుతుంది. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీచనం భద్రం మృత్యుం నమామ్యహం. ఇక్కడ మన యాత్రలో భాగంగా అడుగడుగున కీప్ అహోబిలం క్లీన్ అని, అహోబిలాన్ని స్వచ్ఛంగా ఉంచుకుందాం అని మనం ఎన్నో బోర్డులు ప్లకార్డులు కూడా చూస్తూ ఉంటాం. కానీ ఎంతవరకు మనం అహోబిలాన్ని ఈ కొండ చర్యల్ని క్లీన్గా ఉంచుతున్నాం అనే దానికి నిదర్శనే కింద పడున్న ఆ బోర్డు. మోదీ గారు లక్షద్వీప్ని ప్రమోట్ చేస్తున్నారు, అంతకుముందు ఉత్తరాఖండ్ని ప్రమోట్ చేశారు, ఆ తర్వాత లదాఖ్ని ప్రమోట్ చేశారు. ఇప్పుడు ప్రతి క్షేత్రాన్ని కూడా ప్రమోట్ చేసుకుంటూ వస్తున్నారు, స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ. కానీ మనుషుల రద్దీ పెరిగిన ప్రతి చోట అందమైన ప్రకృతి వనాలు విధ్వంసానికి గురవుతున్నాయనే దానికి నిదర్శనమే నీళ్ళల్లో పడి ఉన్న ఆ బోర్డు. ఇలాంటి దరిద్రాలు మళ్ళోసారి రిపీట్ చేయకుండా మనుషులు అనేది అంతో ఇంతో ప్లాస్టిక్ ప్యాకెట్లు కూడా వాడకూడదు అని కింద మనం ఒక బోర్డు చూడటం జరిగాం. ప్లాస్టిక్ కనుక వాడితే 1000 రూపాయలు ఫైన్ వేస్తామని. మనం ఇక్కడ చూసుకోవచ్చు ప్లాస్టిక్ కవర్లు కానివ్వండి ప్రతి ఒక్కటి ఇక్కడ పడున్నాయి. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి అని అంటే బోర్డులు పెట్టేదానికి గవర్నమెంట్ ఫండ్స్ అలాట్ చేస్తుంది, కానీ ఆ బోర్డులు పెట్టినందుకు గల కారణం అక్కడ జరుగుతుందా లేదా అనేది మాత్రం ఏ మనిషికి కూడా పట్టట్లేదనే నిజాన్ని నిర్భయంగా చెప్తున్నాము హిట్ టీవీ. ఇప్పటికైనా కొండ పరిసర ప్రాంతాలని కానివ్వండి, వన్యప్రాణుల్ని కానివ్వండి, వన్యవాసాలని కానివ్వండి, అవి ఇంతకుముందు మనం రాకముందు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం వచ్చి వెళ్ళాక కూడా అలానే ఉంచేదానికి ప్రయత్నిద్దాం. మనం మనుషులం అనే మాటని ప్రూవ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే ఇంకొక విశేషం అనేది మనం కూడా ఇక్కడ చూసుకోవచ్చు. శ్రీ అహోబిల వారాహ లక్ష్మీ నరసింహస్వామి అన్నసత్రం ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున ఇచ్చట అన్నదానం చేయబడును. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ప్రదేశం ఏదైతే ఉందో ప్రతి రోజుకి ఒక నక్షత్రం అనేది హిందూ క్యాలెండర్లో అనేది ఇవ్వటం జరుగుతుంది. ప్రతి నెల వచ్చేటువంటి స్వాతి నక్షత్రం రోజున కొన్ని వేల మంది భక్తులు పైన ఉగ్రస్తంభం వరకు ఎక్కుతూ ఉంటారు. అలానే ఇక్కడ కొన్ని వందల మంది కూడా పొద్దున్నుంచి సాయంత్రం వరకు, అంటే చివరి భక్తుడు కూడా ఈ కొండ ప్రాంతాన్ని విడిచి కిందకి వెళ్ళిపోయేంత వరకు ఇక్కడ అన్నదానం అనేది జరుగుతూనే ఉంటుంది. మరొకటి న్యాచురల్ ఫుడ్స్ ఆర్గనైజింగ్ స్టోర్ ఇక్కడ రాసింది ఏంటంటే కృతయుగంలో నరసింహస్వామి నడయాడిన ఈ నల్లమల్ల అడవిలో చెంచు లక్ష్మి అమ్మవారి వారసులు చెంచు గిరిజనులు తీసిన అడవి తేనె మరియు నన్నారి వేర్లతో ఎలాంటి కెమికల్ కలపకుండా తయారు చేసినటువంటి న్యాచురల్ నన్నారి జ్యూస్ బాటిల్స్, గో ఆధారిత ఉత్పత్తులు కూడా లభించబడును. నేను చెప్పాలంటే నేచర్లో పుట్టినటువంటి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కానివ్వండి, లేకుంటే ఇక్కడ మనకి దొరికించేటువంటి వేర్లకు సంబంధించినటువంటి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ లాంటివి కానీ ఎన్నో ఉంటాయి. అలానే కృతయుగంలో నరసింహస్వామి వారు ఇక్కడ నడయాడినట్లు మనకి ప్రతి బోర్డ్ సైన్స్లో మనకి
అర్థమవుతా ఉంది. అలానే కొంచెం ముందుకెళ్తేనే మనకి వరాహి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం అనేది కనిపించడం అనేది జరుగుతుంది. వెళ్ళి స్వామివారిని దర్శించుకునే ప్రయత్నం చేద్దాం. వస్తున్నాము అంటూ మాటల్లోనే వచ్చేసిన వారాహి లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధికి. అక్కడ కనిపించేదే వారాహి లక్ష్మీ నరసింహవారి ఆలయం. అలానే ఇటుపై గుండా వెళ్తే మాలోల లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం అనేది మనకు కనిపిస్తుంది. నవనారసింహ క్షేత్రాల్లో భాగంగా 2 ఆలయాలు అన్నమాట ఇవి. ఒకటి వారాహి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం, అటు వెళ్తే మాలోల లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం. ఇంతకుముందు మనం చూసుకున్నాం పావన లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం. పైకి వెళ్తే ఉగ్రస్తంభం, అలానే జ్వాలా నరసింహస్వామి, అలానే ఇంకొన్ని అవతారాలు కూడా మనకి చూసుకునేదానికి ఉంటుంది. ఇంకా ముందుకెళ్ళి మరికొన్ని ఆలయాలు సందర్శించేటువంటి ప్రయత్నం చేద్దాం రండి. మనం కనుక చూసుకుంటే ఇక్కడ ఇట్లాంటి వన్య ప్రదేశాలలో ఎలక్ట్రిసిటీ యూజ్ అనేది చాలా కష్టంగా లభిస్తుంది. అలాంటి ఈ ప్రదేశంలో మరి దాతలు సృష్టించిన కార్యమో తెలియదు, మరి ప్రభుత్వం సృష్టించిన కార్యమో తెలియదు, కానీ ఇక్కడైతే సోలార్ లైట్ ప్యానెల్స్ని అయితే అమర్చడం జరిగింది. రాత్రిపూట ప్రత్యేకంగా స్వాతి నక్షత్రం లేకుంటే కొన్ని విశేషమైన రోజుల్లో జరిగేటువంటి దర్శనాల గురించి ఈ ఎలక్ట్రిక్ లైట్లు అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఒక చాలా మంచి ఇనిషియేట్గా కూడా ఇది చెప్పుకోవచ్చు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఈ కొండ క్షేత్రం మా ఆలగడ్డ అహోబిలంలో తిరగటం ఎలా అనిపిస్తుంది? ఇట్లాంటి ఇంత మెట్రోపాలిటన్ ఏరియాస్లో హైదరాబాద్, బెంగళూరు, కోల్కతా, ఢిల్లీ, ముంబై ఇట్లాంటి ఏరియా ఉండే వ్యక్తులు ఇట్లా అడవుల్లోకి రావడం మీకు ఎట్లా అనిపిస్తుంది? మేము హైదరాబాద్ బిహెచ్ఎల్ నుంచి వచ్చాము. బిహెచ్ఎల్ నుంచి వచ్చాము. మన భక్త ప్రహ్లాదుడి కోరిక మేరకు ఇక్కడ మన హిరణ్యకశిపుని సంహరించిన అక్కడ పాదాలు అక్కడ ఉండి మళ్ళీ అక్కడ నుంచి మనకు ఇక్కడ క్షేత్రం నుంచి మేము పాదయాత్రగా కింద నుంచి కొండపైకి వెళ్ళడం జరిగింది. లేదు, జ్వాల వరకు వెళ్ళామండి. పిల్లలు ఉన్నారు కాబట్టి ఇక్కడ స్తంభం వరకు వెళ్ళలేదు, జ్వాల వరకు వెళ్ళేసి అక్కడ మీకు హైదరాబాద్ బిహెచ్ఎల్ పొల్యూషన్ అంతా తర్వాత ఇక్కడికి వచ్చి ఇంత నేచురల్ గా రిలాక్స్ అవుతా చాలా 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 బాగుందండి. మనకు అక్కడ పొల్యూషన్, అక్కడ వాతావరణం, కానీ ఇక్కడ మన అడవిలో ఇంత స్వచ్ఛమైన గాలి కానీ మంచిగా మాకు చాలా చాలా ఆనందంగా అనిపించింది. ఎట్లా అనిపిస్తుంది తమ్ముడు ఇక్కడ తిరగడం నీకు? చాలా బాగుంది. అయితే ఈరోజు మేము దర్శనం చేసుకుంటుంటే దేవుడు ముందరికి వచ్చి దర్శనం ఇచ్చినట్టు అనిపించింది. నీకా ఎట్లా అనిపించింది? నీకు మంచిగా అనిపించింది? నువ్వు ఎప్పటి నుంచి నీకు ఎవరని చెప్పి ఇలా రాకముందు ఇంట్లో ఎవరన్నా ఇక్కడ ఇట్లుంటది అని చెప్పలే. ఇక్కడికి వచ్చినాక నీకు ఏమనిపించింది? బాగుందని అనిపించింది. ఫస్ట్ టైమా ఇట్లా ఫారెస్ట్ లోకి వచ్చి నువ్వు? ఇక్కడ మంచిగా ఉందా, హైదరాబాద్ లో మంచిగా ఉందా? ఇక్కడనే బాగుంది. ఎందుకట్లా? ఎందుకంటే ఈడ ఫారెస్ట్లలో టైగర్లు ఇట్లా మంచిగా చేపలు న్యాచురల్ ఉంటాయి కాబట్టి అట్లా మంచిగా ఉంది. కింద మనకి వచ్చేటప్పుడు ప్లాస్టిక్ వాడకూడదు, ప్లాస్టిక్ అనేది ఇక్కడ మనం వాడితే 1000 రూపాయలు జరిమానా అని పెద్ద పెద్ద బోర్డులు చూస్తాం అనేది అయితే జరుగుతుంది. కానీ ఇక్కడికి వచ్చినాక చదువుకున్న ప్రజలే 10th పాస్ అయ్యి, ఇంటర్ పాస్ అయ్యి, డిగ్రీ పాస్ అయ్యి చదవటం వచ్చిన ప్రజలే ఇక్కడ ప్లాస్టిక్ వినియోగాన్ని మనం చూడొచ్చు. ఇక్కడ వాడేసిన చెప్పులు వాడేసి ఉన్నాయి, వాటర్ బాటిళ్ళు. చివరాఖరికి దరిద్రం ఏంటంటే ఇక్కడ రియాలిటీ, హార్ష్ రియాలిటీ, దరిద్రంలో అతి దరిద్రం ఏంటంటే చిక్ షాంపూలు అండి. ఇది మన ఇంట్లో బాత్రూమ్ కాదు, దేవుడిది సంబంధించినటువంటి కోనేరు. ఇక్కడ చిక్ షాంపూలో లేకుంటే ఇంకోటి ఏందో చేయటం అనేది పద్ధతి కాదు. ప్లాస్టిక్ యూసేజ్ వనానికి ఇంతకంటే శాపం ఇంకోటి లేదు. ప్లాస్టిక్ వాడకాన్ని చదువుకున్న వ్యక్తులు ఇప్పటికైనా ఇట్లాంటి వన్య ప్రదేశాల్లో ప్లాస్టిక్ వాడటం బంద్ చేయండి, లేకుంటే మీ 10th ఇంటర్ డిగ్రీ సర్టిఫికెట్లు తగలబెట్టేయండి, అది దేనికి పనికిరావు. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇది కొండ ఎన్నోసారి దర్శించుకోవటం, ఈ దర్శనం అనేది మీకు ఎలా అనిపిస్తుంది? మాది సిద్దిపేట జిల్లా, మాది గజ్వేలి. మేము ఇప్పుడు ఇక్కడికి రావడం ఫస్ట్ టైం. అక్కడి నుంచి వచ్చినాము, ఫస్ట్ టైం మేము దర్శనం చేసుకోవడము. కానీ నడవడం ఇబ్బంది అయినా దర్శనం అయితే బాగానే చేసుకున్నాము, వస్తున్నాము. ఇక కొంచెం రాళ్ళు అవి ఉండట్లా ఇబ్బందికరంగా ఉన్నది, కానీ ఏదో భగవంతుని ప్రేమతోటో కృపతోటో పోయినాము, దర్శనం చేసుకున్నాము, మళ్ళీ రిటర్న్ అయినాం.
అహోబిలం నవనారసింహ క్షేత్రాల్లో ఎంతో విశిష్టమైనటువంటి అద్భుతమైన ఘట్టానికైతే మనం చేరుకోవటం జరిగింది. ఎంతో విశిష్టం, ఎంతో పవర్ఫుల్ అయినటువంటి జ్వాల నరసింహస్వామి వారి సన్నిధికి అయితే మనం వెంచేయటం అనేది జరిగింది. అక్కడ కనిపించేదే జ్వాల నరసింహస్వామి వారి ఆలయం. ఇక్కడ మనకి కనిపిస్తున్నటువంటి ధార ఏదైతే ఉందో నీటి ద్వారా, ఇది ఎంతో ప్రత్యేకమైనదిగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఎన్నో ప్రకృతి మూలికలు కలిగినటువంటి చెట్లు కలిగినటువంటి ఈ అరణ్యంలో ఆ వేర్ల గుండా పారే నీళ్లు ఎంతో ఆయుర్వేదంకి సంబంధించినటువంటి తత్వాలనైతే ఈ నీళ్లు పోషకాలుగా తమలో తాము దాచిపెట్టుకున్నాయి. ఒకవేళ ఎవరినన్నా ఇక్కడ మనం అడిగినా కూడా ప్రజలు సేవించడం అయితే కూడా జరుగుతుంది నీళ్ళని. ఇక్కడికి వచ్చి దర్శించుకున్నటువంటి వారు ఏ ప్రాంతమైనా కానివ్వండి, కన్నడ కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, కేరళ కానివ్వండి, ఆంధ్ర కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, సౌత్ ఇండియాలో ఎవరు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకున్నా ఈ నీళ్లు తాగినాక చెప్పేది ఒకటే మాట, స్వచ్ఛమైనటువంటి నీళ్లు. డబ్బులు పెట్టినా కూడా దొరకనంటే స్వచ్ఛమైనటువంటి నీరు ఇక్కడ మనం కొన్ని గుటకల్లోనే మనం ఫీల్ అవ్వగలం అయితే ప్రతి ఒక్కళ్ళు చెప్పేటువంటి మాట. రండి మనం కూడా తాగి ఎలా ఉందో అనుభూతి అనేది తెలుసుకునే దానికి ప్రయత్నిద్దాం. నీళ్ళ నుంచి అయితే ఇక్కడి నుంచి వస్తున్నారు. ఇది ఎన్నోసారి మీకు దర్శనం. ఇక్కడ వేర్ల ద్వారా చెట్ల ద్వారా వచ్చేటువంటి నీళ్లు తాగినప్పుడు అలా మీకు అనిపించే ఎలా అనిపిస్తుంది అనుభూతి? మా పేరు లక్ష్మీకాంత్. మేము ఇస్కాన్ శేషాద్రిపురం బెంగళూరు నుంచి వస్తున్నాము. సో మేము టూర్ కండక్ట్ చేస్తూ ఉంటాము. మేము ఒక 15 years నుంచి వస్తూ ఉన్నాము. సో ఇయర్లీ ఒక 4 times వస్తాము. ఇయర్లీ 4 times. సో లేదు అంటే మ్యాక్సిమం అది జ్వాల నరసింహ వరకు, ఉగ్రస్తంభం అది డిఫరెంట్ రూటు. చాలా కష్టం ఉంది అక్కడ యాక్చువల్లీ చెప్పాలంటే, ఎందుకంటే 3 hours ఎక్కి మళ్ళీ 3 hours కిందకి దిగేకి. సో ఇది వచ్చి డైరెక్ట్గా నీళ్లు వస్తూ ఉండేది మీకు వైకుంఠం నుంచి డైరెక్ట్గా వస్తూ ఉంది. ఈ నీళ్ళలో మీరు జస్ట్ ప్రోక్షణ చేసుకుంటే మీకు పితృదోష నివారణము ఈ ఒక జలస్పర్శ చేస్తే మీకు కలుగుతుందని అనేసి ఒక ఉంది. ఇప్పుడు అక్కడ ఉండేది జ్వాల నరసింహ దర్శనం చేస్తే మీకు మా కుజ దోష నివారణ, అది మ్యారేజ్కి సంబంధించి దోషాలంతా వెళ్ళిపోతుంది అనేసి మాట. అయితే ఇప్పుడు చాలా మంది సైన్స్ నమ్మే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇట్లా వచ్చే వాటర్ కొండల్లో నుంచి, మట్టిలో నుంచి, ఇట్లా చెట్ల వేర్లలో నుంచి వచ్చేది అయితే అన్హైజీనిక్, మనం ఆరో వాటర్లో ఫిల్టర్ చేసినటువంటి నీళ్ళ తాగాలి అని చాలా మంది చెప్పేటువంటి మాట. నేను ఇక్కడికి కొన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాను. మా పుట్టి పెరిగిన ప్రాంతం కూడా ఇక్కడనే. నీళ్లు తాగినప్పుడు ఆరో వాటర్ కంటే చాలా బాగా ఇప్పుడుండే సైన్స్ స్టూడెంట్స్ ఎవరున్నారో వాళ్ళు కంప్లీట్లీ వాళ్ళకి లాజిక్ లేదనమాట. ఇది వచ్చి మా శాస్త్రంలో ఏముంది అదే మాకి ప్రమాణం. సో డైరెక్ట్గా దీని అట్లా న్యాచురల్ స్ప్రింగ్ వాటరు మీకు ఏ ప్రపంచంలోనూ దొరకదు. కావాలంటే మీరు పెద్ద సైంటిస్ట్ పిలుచుకొని వచ్చి లోపల ఇచ్చేస్తాను. దీని అట్లా లోపల ఉండే మినరల్స్, లోపల ఉండే ప్రోటీన్స్, ఇది ఏమేమి ఉందో మీకు ఎక్కడా దొరకదు. సో డైరెక్ట్లీ ఫ్రమ్ ఇది వచ్చి నార్మల్ ఈ యుగం నుంచి కాదు, తలాంతర నుంచి ఉండే చాలా lakhs to years గెదర్ వాటర్ ఫ్లో అవుతూ ఉండేది. ఒకరికి ఏమీ డిసీజ్ రాలేదు దీని నుంచి, ఇప్పటిదాకా రాలేదు. సో అదే అనమాట. రైట్, ఇది ఇక్కడ ప్రజలు చెప్తున్నటువంటి మాట. సైన్స్ లేదు, ఏమి లేదు, మన కళ్ళ ముందు కనిపించేటువంటి ఆయుర్వేదమే నిజం. ఇక్కడ ఈ నీళ్లు తాగినంత మాత్రాన ఎవరికి ఏం పోయేం లేదు. ఎంతో సైంటిఫిక్ వాల్యూస్ కలిగినటువంటి వాటర్ ఇవి. pH లెవెల్స్ కూడా చాలా బాగుంటాయి. ఎటువంటి పెద్ద సైంటిస్ట్ వచ్చి ఇక్కడ ఈ వాటర్ని చెక్ చేసుకోవడానికి కూడా రెడీ అని చాలామంది ఇక్కడ భక్తులు ఓపెన్ ఛాలెంజ్ చేసడం అయితే జరుగుతుంది. మరికొన్ని విషయాలు తెలుసుకుందాం ఆలయం గురించి, ఈ వనం గురించి. సో ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది ఎగువ ప్రాంతం ఏదైతే ఉందో దాన్నే ఉగ్రస్తంభం అని అంటారు. కింద మనకి స్వామివారు చెప్పినట్టు ప్రహ్లాద స్వామి వారిని వాళ్ళ నాన్నగారు హిరణ్యకశిపుడు ఎక్కడ నీ హరి అన్నప్పుడు ఇందుగలడు అందులేడు, ఎందెందు వెతికినా అందందుగలడు అన్నట్టు ఆ రూపంలో చూపించినప్పుడు ఉగ్రస్తంభాన్ని పగలగొట్టే స్వామివారు బయటకు వచ్చి హిరణ్యకశిపుడిని చీల్చి ఆ పేగులు తెంపి మెడలో వేసుకున్న సన్నివేశం ఏదైతే ఉందో అది ఈ కొండ పైన ఉన్నటువంటి భాగంలోనే జరిగింది. స్వామివారు స్తంభాన్ని పగలగొట్టుకొని బయటకు వచ్చినటువంటి ప్రాంతాన్ని ఉగ్రస్తంభం అని అంటారు. ఉగ్రస్తంభం సందర్శించాలంటే
ఎక్కాలంటే ఈ దారిన దాదాపు 4 కిలోమీటర్లు అనేది నిట్ట నిలువున పైకి ఎక్కాలి. దాదాపు 3 నుంచి 4 గంటలు 4.5 గంటలు సమయం తీసుకునేటువంటి ట్రెక్ కూడా అది చెప్పుకోవచ్చు. చాలా కష్టతరం అయినా కూడా భక్తులు ఎంతో ప్రేమ శ్రద్ధలతో ఈ యాత్రను అనేది పూర్తి చేసుకుంటూ ఉంటారు. ఉగ్రస్తంభం ఎక్కాలని మనకి ఎంత కోరిక ఉన్నా కూడా టైం లిమిటేషన్స్ వల్ల మనం ఎక్కలేకపోతున్నాము. ఇంకొకసారి మళ్ళీ మనం అహోబిలం సందర్శించినప్పుడు ఖచ్చితంగా ఉగ్రస్తంభాన్ని చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మీ అందరికీ కూడా ఉగ్రస్తంభాన్ని చూపించాలని ఎంతో ఆశగా ఉన్నా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అది చేయలేకపోతున్నాం. ఇక్కడ ఉగ్రస్తంభానికి పై వరకు వెళ్ళి స్వామివారి దివ్యమైన పాదుకల్ని దర్శించుకున్న వాళ్ళు కొంతమంది మనతోటి ఉన్నారు. నవనారసింహ క్షేత్రాలు దర్శించుకున్నటువంటి అనుభవం ఎలా ఉంది, అలానే అన్నిటికంటే పీక్స్ అయినటువంటి ఉగ్ర నరసింహస్వామి, జ్వాలా నరసింహస్వామి అన్నీ చూసినా కూడా పైన ఉగ్రస్తంభాన్ని చూసినటువంటి అనుభూతి వాళ్ళకి ఎలా ఉందని వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం అమ్మ, ఎలా అనిపించింది మీకు పైకి వెళ్ళి దర్శనం చేసుకుంటారు? హ్యాపీగా ఉంది. ఎలా అనిపించింది కొండ ట్రిక్ పోయేటప్పుడు కొద్దిగా కష్టం అనిపించింది. దేవుణ్ణి మనసులో అనుకొని పోతుంటే బాగా ఈజీగానే ఎక్కగలిగినాము. దేవుని వల్ల దిగగలిగినాము. దర్శనం కూడా బాగానే అయ్యింది. ఫస్ట్ టైం మేము రావడం ఇక్కడికి. నేను వరంగల్ నుండి వచ్చాను, మా చెల్లి నంద్యాలలో ఉంటుంది. వరంగల్ నుండి వచ్చాను, నేను ఫస్ట్ టైం విజిట్ చేసాం. వీళ్ళ ఫ్యామిలీ మొత్తం కలవడం వల్ల మేము 5గురం చాలా బాగా ఎక్కాం. ఈ రోప్ వే పెడితే బాగుంటుంది అనుకుంటున్నాను. రోప్ వే సింగిల్ పాస్ రోప్ వే అండ్ చాలా అంటే ఏజ్ పర్సన్స్ వాళ్ళు కూడా వెళ్తారు. రోప్ వే అయితే బెస్ట్. డోలీలు వెళ్ళవండి అసలు. అది ఒక్క పర్సన్ పై వరకు వెళ్ళడానికి ఒక్క పర్సన్కే తన వెయిట్ మోసుకోవడానికే చాలా కష్టం. అలాంటిది అసలు మీరన్నట్టు డోలీ అయితే చాలా ఇంపాసిబుల్ పని. రోప్వే బెస్ట్ పని. అండ్ వాటర్ కూడా లేవు అక్కడ వెళ్ళిన తర్వాత. మేము వాటర్ కోసం ఎంత సఫర్ అయ్యామంటే అసలు ఇంకా ఏజ్ పర్సన్స్ అయితే గొంతెండి అక్కడ ఏమైనా జరగవచ్చు. ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమి ఫేస్ చేయకుండా ఫ్యూచర్ జనరేషన్లు ఉండాలంటే రోప్వే ఒకటి, రోప్వే అండ్ వాటర్. అయితే ఇక్కడ అమ్మాయి చెప్తున్నటువంటి మాట ఏంటంటే అక్కడ పైన వాటర్ సోర్సెస్ అనేవి లేవు అని అంటున్నారు. ఆ అమ్మాయి రేజ్ చేసినటువంటి పాయింట్ అయితే చాలా వ్యాలిడ్ పాయింట్. చాలామందికి మధ్యలో ఈ ప్రశ్న రావచ్చు, పైకి వెళ్ళినాక మాకు దాహం వేస్తే మా పరిస్థితి ఏంది, అక్కడ డిహైడ్రేట్ బాడీ అయితే మా పరిస్థితి ఏంది అని. పైకి వెళ్ళగానే మనకి ఉసిరికాయ చెట్లు కానివ్వండి, కొన్ని చెట్లు ఫలాలు అనేది మనకి కనిపిస్తూ ఉంటాయి. మనకి ఉసిరికాయ చెట్టు కానీ లేకుంటే ఆ కోవకు సంబంధించినటువంటి ఏమైనా ఫ్రూట్స్ కనిపించినప్పుడు అవి చేదుగా ఉన్నాయా, స్వీట్గా ఉన్నాయా, పుల్లగా ఉన్నాయా, ఇవన్నీ టేస్ట్ తీసి పక్కన పెట్టేసి ఒక మెడిసిన్ మనకి నచ్చినా నచ్చకపోయినా దాని టేస్ట్ ఎలా ఉంటే మనం తీసుకుంటామో అలానే వాటిని కూడా కన్సర్వ్ చేస్తే ఆమ్ల ఏదైతే ఉంటాయో ఎసెన్షియల్ షుగర్సు, వాటరు ఇవన్నీ కూడా మళ్ళీ మనకి వెళ్ళి డిహైడ్రేట్ అయిన బాడీ మళ్ళీ రీహైడ్రేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలా అని వాటర్ పెట్టకూడదు, రోప్వే పెట్టకూడదు అనేం కాదు. రోప్వే పెడితే ఒకటి వచ్చే టెక్నికల్ ప్రాబ్లం ఏంటంటే ఇంత సుందరమైనటువంటి వనాలు అనేది డిస్ట్రాయ్ అయిపోతాయి. రోప్వే పెట్టాలంటే చాలా టెక్నికల్ వర్క్ అనేది కావాల్సి వస్తుంది. అంత ఇంజనీరింగ్ మాస్టర్ వరల్డ్ క్లాస్ ఇంజనీరింగ్ ఇక్కడ జరిగితే ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి ఈ కొండ, ఈ ప్రకృతి అందాలు రోప్వే పెడితే ఇవి కనిపించకపోవచ్చు అనేది చాలామందికి ఉండే భావన. ఇంకోటి ఏంటంటే వాటర్ సమస్య అనేది ఖచ్చితంగా గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇద్దరు చాలా ఇంట్రెస్ట్ చూపించాలి వాటర్ రిసోర్సెస్ పరంగా. ఎందుకంటే మనకి అక్కడనే వాటర్ జలపాతం అనేది రూపంలో క్లీన్ వాటర్ అనేది ప్రవహిస్తూ ఉంది. వాటిని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలని అయితే గవర్నమెంట్ ఒకసారి ఆలోచించాలి. అలానే ట్రెక్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి ఒక సూచన ఏంటి అని అంటే మీకు ఫ్రూట్స్ కానీ ఏమన్నా కనిపిస్తే దాని టేస్ట్తో సంబంధం లేకుండా కన్జ్యూమ్ చేయండి. మీకు సాల్ట్ లాస్ కానీ, బాడీలో సాల్ట్ లాస్ కానీ లేకుంటే వాటర్ లాస్ కానీ కవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.